3వ అధ్యాయానికి వెళ్దాం. కొన్ని విషయాలని చెప్పి సంఘానికి కావాల్సిన హెచ్చరికలు ఈ చివరి దినాలలో దేవుడు ఏ రీతిగా సంఘాన్ని హెచ్చరిస్తున్నాడో కొన్ని విషయాలని చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. గతంలో మీకు చెప్పాను, సంఘాన్ని బయట నుంచి వచ్చే మోసం కంటే సంఘస్థులు వాళ్ళకు వాళ్ళే మోసం చేసే విషయం గురించి నేను మాట్లాడినాను కదా. మోసపోకుడి అని యాకోబు పత్రికలో చెప్పినాడు. ఏ విషయంలో మోసపోకమంటున్నాడు? విని పాటించకుండా మనల్ని మనం ఏం చేస్తూ ఉన్నాము? మోసం చేస్తూ ఉన్నాం. ఆమె సో బయట నుంచి వచ్చే మోసం కంటే మనల్ని మనం చేసుకునే మోసము చాలా భయంకరమైన మోసం అనే సంగతిని గ్రహించాలి. ఆమె ఈ 2 తిమోతిలో దయచేసి మీరు బైబిల్ అందరూ ఒకసారి తెరవండి. 3వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకొని కొన్ని హెచ్చరికలు మనము తీసుకుందాం. ఇది గతంలో కూడా మీతోని పంచుకున్నాను, కానీ కొన్ని విషయాలు దేవుడు నా ముందు తెచ్చినవి మీతో నేను పంచుకుంటాను. పౌలు ఇక్కడ చివరి దినాలలో చాలా అపాయకరమైన దినాలు వస్తాయని, లాస్ట్ డేస్ విల్ బి టెరబుల్ అంటే చివర్లో చాలా విపత్తికరమైన దినాలు వస్తాయని అపోస్తలుడైన పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కొన్ని విషయాలు చెప్తూ ఒక దగ్గరకు వచ్చి ఆయన ఆగి ఏమంటున్నాడు అంటే, దే విల్ హ్యావ్ ఏ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్. దైవభక్తి బయట కనబడుతుంటుంది, కానీ వాళ్ళు ఆ దైవ శక్తిని తృణీకరించువారు. దే విల్ హ్యావ్ ఎ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్. ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ అంటే ఏ రీతిగా మనం అర్థం చేసుకోవాలంటే, చర్చ్కి వెళ్తూ ఉంటారు. దే విల్ లెట్ us go to the church. దే ఆర్ పార్ట్ ఆఫ్ ద చర్చ్. సంఘానికి రావడమే కాదు, సంఘ కార్యక్రమాలలో పాలు పొందడమే కాదు, దే నో ద క్రిస్టియన్ డాక్ట్రిన్స్. క్రైస్తవ సిద్ధాంతాలు కూడా బాగా తెలుసుకున్నవారు, నేర్చుకున్నవారు. క్రైస్తవ పదాలు వాడేవాళ్ళే. అంటే బయట చూస్తే బ్రదర్ ప్రైజ్ ద లార్డ్, షలోమ్, దేవుడు మిమ్మల్ని దీవించును కాక అంటే క్రైస్తవ పదాలు వాడడమే కాదు, చర్చ్లో అసోసియేట్ అవ్వడమే కాదు, క్రిస్టియన్ డాక్ట్రిన్స్ గురించి వాళ్ళకు తెలిసి ఉండడమే కాదు, క్రైస్తవ యొక్క ఆచారాలను కూడా పాటిస్తూ, పద్ధతులు విధానాలు పాటిస్తూ కూడా దేవుని బిడ్డలారా దైవశక్తిని తృణీకరించువారు. అపాయకరమైన దినాలలో దేవుని బిడ్డలారా బయట సంఘానికి వెళ్తుంటారు, క్రైస్తవ పదాలు వాడుతుంటారు, క్రిస్టియన్ డాక్ట్రిన్స్ తెలుస్తుంటాయి, క్రైస్తవ ఆచారాలు పాటిస్తూ ఉంటారు, కానీ దేవునితో నడవరు, దేవునిలో ఎదగరు, దైవికమైన ఫలము వాళ్ళలో కనబడదు. బయట దైవభక్తి చూపిస్తారు, కానీ వాళ్ళు దైవభక్తిని అనుసరించి బ్రతుకరు అనే హెచ్చరికను పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. సమ్టైమ్స్ వి ఎండ్ అప్ లైక్ దాట్. నేను చర్చ్కి వెళ్తున్నాను కదా, బైబిల్ చదువుతున్నాను కదా, క్రైస్తవ సిద్ధాంతాలు నాకు తెలుసు కదా. ఇంతకుముందే మెసేజ్లో మనం విన్నాము, వాట్ ఈస్ స్పిరిచువల్ గ్రోత్, ఆధ్యాత్మికమైన ఎదుగుదల ఏంటి అనే విషయాన్ని ప్రస్తావిస్తూ, అంటే ఆ పదంలోనే ఉంది గ్రోత్ ఇన్ ద స్పిరిట్. స్పిరిచువల్ గ్రోత్ అంటే స్పిరిట్ గ్రోత్ అంటే లోపల అంతరంగపు ఎదుగుదల దేనిపైన ఆధారపడి ఉందంటే దేవుని యొక్క ఆత్మ పైన, దేవుని యొక్క వాక్యం పైన. ఏ రీతిగా మనము మార్పు చెందుతూ మన వైఖరి కానీ యాటిట్యూడ్ కానీ
బిహేవియర్ కానీ రిలేషన్షిప్స్ కానీ మన సంబంధాలను మార్చుకుంటూ కట్టబడుతూ క్రీస్తు స్వరూపంలో మార్చబడుతూ, దట్ ఈస్ అ సైన్ ఆఫ్ గ్రోత్. యు ఆర్ గ్రోయింగ్ ఇన్ ద లార్డ్. విశ్వాసంలో ఎదగడము, ఆత్మలో ఎదగడము, వైఖరి యాటిట్యూడ్లో ఎదగడము, సంబంధాలలో ఎదగడము, ప్రవర్తనలో ఎదగడము, వేరే సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడము అంటే జ్ఞానంగా ఎదగడము. చాలా మటుకు ఎటువంటి దినాలలో మనం వెళ్తా ఉన్నామంటే ఈ చివర్లో there is a form of godliness among the church. దైవ భక్తి పై రూపం మాత్రమే ఉంది, కానీ when you go into their personal life, పౌలు అంటున్నాడు వారు ఎటువంటి వారంట అంటే వాళ్ళు తమకు తాము ప్రేమించుకునేవారు, లోకాన్ని ప్రేమించేవారు, గర్వాంధులు, గర్వపడేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రతతో బ్రతికేవారు, ప్రేమ లేకుండా బ్రతికేవారు, క్షమాహృదయం లేనివారు, వాళ్ళు ఇతరులు కొండ్రంలాడేవారు, ఆశా నిగ్రహము లేనివారు, చాలా క్రూరులుగా ఉంటారు, మంచిని ప్రేమించువారు కాదు, క్రోధము ఈర్ష్య కలిగిన వారు, లోకాన్ని ప్రేమించువారు, కోరికలను ప్రేమించువారు. పైన మాత్రము ఆధ్యాత్మికమైన రూపం ఉంది, కానీ అంతరంగంలో ఈ ఫలాలు వాళ్ళలో ఉండవు. ప్రైమరీ ఇన్ఫ్లుయెన్స్ దేవునికి ఎక్కడి ఇవ్వాలంటే, ప్రాథమికంగా దేవునికి చోట ఎక్కడి ఇవ్వాలంటే మనల్ని మార్పు చెందడానికి ఇవ్వాలి. చాలా మటుకు పై విషయాలలో ఇవి వెళ్తున్నా కదా, ఇవి చేస్తున్నా కదా, దీంట్లో పాలు పొందుతున్నా కదా, దీని గురించి నా ఇన్ఫర్మేషన్ నాకు ఉంది కదా, నేను ఎదగట్లేదా అని మనం అనుకుంటాం. కానీ దేవుని బిడ్డలారా, ఇవన్నీ చేస్తూ ఐ కెన్ స్టిల్ బి లవర్ ఆఫ్ మై సెల్ఫ్. నన్ను నేను ప్రేమించుకునే వ్యక్తిగా నేను ఉండొచ్చు. ఇవన్నీ చేస్తూ నేను డబ్బుని ప్రేమించేవాడుగా ఉండొచ్చు. ఇవన్నీ చేస్తూ ఐ కెన్ బి ఏ డిసోబీడియంట్ పర్సన్ టు మై పేరెంట్స్. నా తల్లిదండ్రులకు నేను అవిధేయుడుగా ఉండొచ్చు. ఇవన్నీ ఆచారాలు, పద్ధతులు చేస్తూ నేను ఐ కెన్ స్టిల్ బి అన్గ్రేట్ఫుల్ ఫర్ పర్సన్. నేను కృతజ్ఞత లేని వ్యక్తిగా ఐ కెన్ స్టిల్ బి అన్ అన్గ్రేట్ఫుల్ పర్సన్. What is the measure of my spiritual growth? The measure of spiritual growth is your spiritual character. నువ్వు ఎంత ఎదిగినావు అనేది నీ గుణగణాలలో, నీ ప్రవర్తనలో, నీ ఎదుగుదలలో, వైఖరిలో అది బయటికి చాలా స్పష్టంగా కనబడుతోంది. టుడే ఈ దినాలలో క్రిస్టియన్స్కి ఆ కమిట్మెంట్ లేదు. ఈ రీతిగా నేను మార్పు చెందాలి, ఈ రీతిగా నేను కట్టబడాలి. కేవలము బాహ్యంగా దైవభక్తి చూపించడం కాదు, కానీ దైవ భక్తితో నేను బ్రతకాలి. ఈ యొక్క లక్షణాలు నా జీవితంలో నేను కలిగి ఉండాలి అనే రీతిగా దే ఆర్ నాట్ ఫాలోయింగ్ గాడ్, దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద చర్చ్. సంఘంగా కూడుకున్నప్పుడు దర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు చేంజ్. నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు, ఈ డాక్ట్రిన్స్ వింటే చాలు, ఈ యొక్క సిద్ధాంతాల గురించి తెలిస్తే చాలు, నేను మార్పు చెందవలసిన అవసరత లేదు. టుడే ద చర్చ్ ఫెయిల్స్ బికాస్ వి ఆర్ అన్విల్లింగ్ టు చేంజ్ ఇన్సైడ్. పై భక్తితో సంతృప్తి చెందుతున్నాం, కానీ నిజంగా ఆ దైవ భక్తిని మనం వెంబడించట్లేదు. వి ఆర్ నాట్ ట్రూలీ following godliness. I can still be a good musician and yet have these qualities. I can still be a good preacher, preach good messages, but I can still be a lover of myself. I can still be boastful. Nenu garvapadochu. I can still be a lover of money, being a preacher.
మీకు అర్థమవుతుందా? వెన్ యు లుక్ ఎట్ ఇవాల్యుయేట్ క్రిస్టియానిటీ, క్రైస్తత్వంని ఈ దినాలలో ఆ టెలివిజన్లలో వచ్చే సేవకులను, సంఘాలని, ఈ పారామీటర్స్లో మీరు చూడండి. దెర్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్, బట్ వెన్ యు గో బ్యాక్ అండ్ సీ ద క్వాలిటీ ఆఫ్ దర్ లైఫ్, దే ఆర్ లవర్స్ ఆఫ్ మనీ, దే ఆర్ లవర్స్ ఆఫ్ ప్లెషర్. ప్లెషర్ని కోరుకునేవారు, లోకాన్ని ప్రేమించేవారు. వాళ్ళకు కృతజ్ఞత కనబడదు, వాళ్ళలో రైట్ యాటిట్యూడ్స్ కనబడవు. దేర్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ చర్చ్, దెర్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్. పైన దైవభక్తి ఉంది కానీ లోపలంగా అది దైవభక్తి లేదు. దే ఆర్ నాట్ బేరింగ్ దట్ ఫ్రూట్ ఇన్ దెమ్. అరగెంట్, ర్యాష్, బోస్ఫుల్, గర్వము, అహంకారము. దట్ షోస్ దట్ వీఆర్ నాట్ గ్రోయింగ్. మనము ఎదగట్లేదు. పౌలు ఏమంటాడు తెలుసా? ఒకటొక మాట, అటువంటి వారితో సంబంధం పెట్టుకోకు అని. హ్యావ్ నథింగ్. తిమోతికి రాస్తున్నాడు, చనిపోకముందు రాస్తున్నాడు. లాస్ట్ పత్రిక, ఇక చనిపోతున్నాడు అని తెలిసి రాస్తున్నాడు. చివరి దినాలలో యు విల్ సీ పీపుల్ లైక్ దిస్. దైవభక్తి కనబరుస్తారు కానీ వాళ్ళు దైవభక్తి వాళ్ళకు ఉండదు. భయంకరమైన మోసము రాబోతుంది తిమోతి అని చెప్తున్నాడు. హీస్ టాకింగ్ అబౌట్ గాడ్స్ పీపుల్. ఈ దినాలలో ఇంత సంఖ్య ఉంటే చాలు, ఇంత కార్యక్రమాలు జరిగితే చాలు, మా దగ్గర ఇంత నంబర్స్ ఉంటే చాలు, అవే చూస్తున్నారు కానీ దే ఆర్ నాట్ సీయింగ్ హౌ దే ఆర్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద నేచర్ ఆఫ్ గాడ్. ఇంతకుముందు పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడుతూ, గాడ్ గేవ్ హోలీ స్పిరిట్ టు గివ్ అస్ పవర్ ఓవర్ సిన్. పాపమును జయించుటకు దేవుడు ఏం చేసినాడు? తన ఆత్మను మనకు, ఆయన విధి విధానాలు నడిపించడానికి తన ఆత్మను మనకు అనుగ్రహించినాడు. అదే కాకుండా దేవుని బిడ్డలారా, ఆయన స్వరూప్యంలోనికి మార్చడానికి 2 కొరింథీ 3 చివరి వచనంలో దేవుడు మహిమ నుంచి అధిక మహిమలోనికి, యేసు క్రీస్తు యొక్క స్వరూపంలోనికి దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని మారుస్తూ ఉన్నాడు. ఎంతమంది ఆ రీతిగా మార్చబడుతూ ఉన్నారు? బై హిస్ హోలీ స్పిరిట్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. మనల్ని చూసినప్పుడు మనలో ఆ క్రీస్తు యొక్క నేచర్ కనబడాలా. ఆ యొక్క క్రీస్తు మన స్థానంలో ఉంటే ఎలా, ఆయన యాటిట్యూడ్ ఎలాగుంటుంది, ఆయన బిహేవియర్ ఎలాగుంటుంది, ఆయన యొక్క రిలేషన్షిప్ లోకంతో ఎలాగుంటుంది, ప్రజలతో ఆయన రిలేషన్షిప్ ఎలా ఉంటుందో అటువంటి ఫలము నా నుంచి బయటికి రావాలా. ఐ నీడ్ టు గ్రో ఇన్సైడ్. ఐ కెనాట్ సాటిస్ఫై విత్ ఎక్స్టర్నల్ గాడ్లీ యాక్టివిటీస్. బైబిల్ చదువుతున్నాను, చర్చ్కి వెళ్తున్నాను, క్రిస్టియన్ క్లిషే అంటే క్రిస్టియన్ పదాలు వాడుతున్నాను, ప్రైజ్ ది లార్డ్ అంటున్నాను, ఆరాధన చేస్తున్నాను, నేను క్రిస్టియన్ డాక్ట్రిన్స్ మాట్లాడుతున్నాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నేచర్, నథింగ్ ఈజ్ చేంజింగ్. ఏది మారట్లేదు. ఐఎమ్ స్టిల్ ద సేమ్ వరల్డ్లీ పర్సన్. ఐఎమ్ స్టిల్ ద సేమ్ కార్నల్ పర్సన్. ఐఎమ్ స్టిల్ ద సేమ్ రూడ్ పర్సన్. There's nothing changing. Still disobedient person. Nothing changes. We need to understand one thing. It means, అంటే దాని అర్థం ఏంటిదంటే, ఈ బాహ్యంగా దైవభక్తికి అలవాటు పడ్డాం కానీ ఈ పద్ధతులకు విధానంగా నిజంగా దైవభక్తిని అనుసరించట్లేదు. We are not following godliness. So it means that I can still have the form of godliness without being godly. కింద పౌలు అంటాడు, ఆ లక్షణాలు మాట్లాడుతూ, అటువంటి వారంట దే ఆర్ ఎవర్ లెర్నింగ్. వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు. కానీ కిందటి వచనాలు చదవండి.
జానీస్ అండ్ జంబ్రిస్ గురించి మాట్లాడతారు, మోషన్ని వ్యతిరేకించే వారి యొక్క లక్షణాల గురించి మాట్లాడతారు. ఆ కేటగిరీ కలిగిన ప్రజలు ఎటువంటి వారంటే దే ఆర్ ఆల్వేస్ లెర్నింగ్ బట్ నెవర్ కమింగ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్. అంటే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా ఆ సత్యము ఏ విడుదలైతే ఇస్తుందో ఆ వెలుగులోనికి విడుదలలోనికి వాళ్ళు రారు. దే ఆర్ లెర్నింగ్ బట్ ద ట్రూత్ ఈస్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ దేర్ లైఫ్. దే ఆల్వేస్ అపోజ్ ట్రూత్ అంటున్నాడు. కిందటి వచనాలు చదవండి, ఐఎమ్ జస్ట్ కోట్ చేయకుండా అక్కడ ఉన్న ఈ విషయాలు మీకు చెప్తున్నాను. వాళ్ళు దే అపోజ్ ద ట్రూత్, సత్యాన్ని అడ్డగించువారు. దే అపోజ్ ద ట్రూత్, దే డోంట్ లివ్ బై ద ట్రూత్, దే డోంట్ అలౌ ద ట్రూత్ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్. ఆ యొక్క సత్యము వాళ్ళలో రూపాంతరము చేయనివ్వకుండా, మార్పు తేయకుండా వాళ్ళు సత్యాన్ని అడ్డగించువారు. దేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు, హ్యావ్ నథింగ్ టు డూ విత్ సచ్ పీపుల్. తిమోతి వస్తారు, కూర్చుంటారు, వింటారు, తెలుసుకుంటారు కానీ సత్యము వాళ్ళలో ఫలము తీసుకొని రాదు. వాళ్ళ బ్రతుకులు చూస్తే మార్పులు కనబడవు. తిమోతి, హ్యావ్ నథింగ్ టు డూ విత్ సచ్ పీపుల్. కన్విక్షన్స్. ఇటువంటి వారంట చూడండి, ఎప్పుడైతే దేవుణ్ణి మనల్ని మార్చడానికి అవకాశం ఇవ్వకపోతే అంట మనము ఇతరులని మనలాగా మార్చేస్తామనేసి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇటువంటి వారంట దే గెట్ ఇన్ టు ద హోమ్స్. వీళ్ళు మార్పు చెందని వాళ్ళు, మోసంలో బ్రతికేవారు, సత్యమును అనుసరించకుండా పైన దైవభక్తి పదాలు వాడుతున్నారు, ప్రేసలాడ అంటున్నారు, అదే బైబుల్ పట్టుకుంటున్నారు, ఏమేమో మాట్లాడుతున్నారు కానీ దే ఆర్ డిసీవ్డ్ పీపుల్. మోసగించబడిన వారు. దే ఎంటర్ ఇన్సైడ్ ద వీక్ విల్డ్ హోమ్స్ అంట. అంటే ఎవరైతే చాలా బలహీనులుగా ఉంటారో అట్లాంటి వాళ్ళని దొరకబట్టుకొని అంట వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వశం చేసుకుంటారంట. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుని బిడ్డలారా, మనం దేవునిలో ఎదిగితే ఆ దైవభక్తిని ఇతరులకు పంచచ్చు. దేవుళ్ళు ఎదగకుండా పైన రూపం ఉండి లోపల శక్తి లేకపోయినా కూడా మనలాగా ఇతరులను మార్చచ్చు. అదే విషయము యేసుక్రీస్తు పరిచర్య గురించి మాట్లాడతాడు. మీరు ఒక్క వ్యక్తిని మార్చడానికి ఎన్నో వందల కిలోమీటర్లు వెళ్ళి మీకంటే రెండింతలుగా దారుణంగా వర్స్ట్గా మీరు తయారు చేస్తారు వాళ్ళని. ఎందుకంటే మీ జీవితాలు అటువంటివి. సో పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా కానీ దేవుని బిడ్డలారా, మనము ఇతరుల పైన మన జీవితమును బట్టి ప్రభావము చూయిస్తూ ఉన్న మన సంగతిని మనం గ్రహించాలి. వీఆర్ కంటిన్యూస్లీ ఈదర్ దిస్ వే ఆర్ దట్ వే వీఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్. ఒకసారి ఆలోచన చేయండి. నేను కూడా వీళ్ళలాగున్నా అనుకోండి, నన్ను చూసిన వాళ్ళు, నా బ్రతుకును గమనించిన వారు, మార్పు లేకపోయినా పర్వాలేదు, ప్రవర్తనలో మార్పు లేకపోయినా పర్వాలేదు, యాటిట్యూడ్లో మార్పు లేకపోయినా పర్వాలేదు, లోకంలో ఉన్నా పర్వాలేదు, లోకాశలతో బ్రతికినా పర్వాలేదు, ఈ బ్రదర్ లాగా చర్చికి వెళ్ళేసి వస్తే చాలు, ఈ బ్రదర్ లాగా బైబుల్ చదివితే చాలు, ఈ బ్రదర్ లాగా ప్రైజ్ ద లార్డ్, షలోమ్ ఇట్లా మంచిగా అట్లా అంటే చాలు, వాళ్ళలాగా ఈ కార్యక్రమాలలో పాలు పొందితే చాలు, నేను అనుకున్నట్టుగా బ్రతకచ్చు, నేను కోరినట్లుగా బ్రతకచ్చు, ఇష్టం వచ్చినట్టుగా లోకంను నేను అనుసరించచ్చు, ఇవన్నీ నేను పాటిస్తూ చేయొచ్చు. హ్యావింగ్ ఎ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్. పైన రూపం ఉన్నది కానీ లోపల దైవభక్తి లేదు. వీళ్ళందరూ ఎక్కడున్నారంట? ఈ సంఘంలలో కూర్చొని ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. మార్క్ దీస్ వర్డ్స్ తిమోతి. తిమోతి, ఈ మాటలు రాసి పెట్టుకో, మార్క్ చేసుకొని పెట్టుకో. ఈ దినాలు రాబోతా ఉన్నాయి. ఐఎమ్ వార్నింగ్ ద చర్చ్. ఇక్కడికి వచ్చి ఏం పద్ధతులు పాటిస్తున్నారు, ఏ విధి విధానాలు పాటిస్తున్నారో అది కాదు ముఖ్యమైనది. హౌ మచ్ హ్యావ్ యూ చేంజ్డ్ ఇన్ యువర్ లైఫ్? చార్ల్స్ స్టాన్లీ ఒక చక్కని మాట అన్నాడు. వెన్ వి గో
ఇంటూ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ మెడిటేట్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క మాటలను మనము ధ్యానం చేసేటప్పుడు, ఆ వాక్యంలో వివరించేటప్పుడు, ఆ విహారము అంటే దాంట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు సర్చ్ అవర్ హార్ట్స్ అంట. మన హృదయాలు వెతుక్కుంటూ ఉండాలంట, పరిశీలించుకుంటూ ఉండాలా. వీ హ్యావ్ టు సర్చ్ అవర్ హార్ట్స్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటలలో నేను, నా హృదయము, నా జీవితము ఎలాగుంది అనేది నేను పరీక్షించుకోవాలనేసి అంటాడు. ఐ నీడ్ టు సీ హూ ఐ యామ్. నేను ఎవరిని, నేను ఏ స్థితిలో ఉన్నాను, నా నడక ఎలాగుంది, నాలో ఏమైనా మార్పు ఉందా లేదా. నేను దేవుని మాటలలో, దేవుని వాక్యాలలో వెతుక్కుంటూ ఉండాలా. అందుకోసమే కీర్తనకారుడు అంటాడు, సర్చ్ మై హార్ట్ ఓ లార్డ్. ప్రభువా, నా హృదయాన్ని వెతికి నీకు ఆయాసకరమైనదో బయలుపరచు. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మనము ఇటువంటి ప్రార్థనలు చేయట్లేదు. ఈ రీతిగా దేవుని సన్నిధిలో మనం దేవుని వెతకట్లేదు. లార్డ్, షో మీ మై హార్ట్. We begin with this premises. ఇక్కడ ప్రారంభిస్తాం. ఎక్కడ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ విత్ మీ. నాలో ఇంకేం తప్పు ఉంది, ఏం పరు. ఎప్పుడైతే మనం అక్కడ స్టార్ట్ అవుతాం, ఇంకా మనకు తెలుసుకోవడానికి ఏముండదు, నేర్చుకోవడానికి ఏముండదు, ఒకరు చెప్పినా కానీ కూడా బాగుపడేది ఏముండదు. దేవుని బిడ్డలారా, నేను బలహీనుడిని, నా నేచర్ పడిపోయిన స్వభావం కలిగింది, నా జీవితం క్రీస్తులాగా లేదు, నేను ఎదగవలసింది చాలా ఉంది, నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కూర్చొని పరిశుద్ధాత్మకు చోటునిచ్చి దేవుని వాక్యాలను మనం ధ్యానిస్తూ, when we begin to search our heart and life, మన హృదయము, మన జీవితము మనం పరీక్షించుకోవడం మొదలుపెట్టినప్పుడు we can find who we really are. నిజంగా అటువంటి ప్రేమ కలిగిన వారమా, నిజంగా లోకాన్ని వెంబడించే వారమా, నిజంగా దేవునికి విలువనిచ్చే వారమా, మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డిసెప్షన్ దట్ వీఆర్ గెటింగ్ ఇన్ టు? ఎటువంటి మోసంలోనికి చర్చ్ వెళ్తుందంటే, ద ఎనిమీ హ్యాస్ కన్విన్స్ దెమ్ దట్ ఇట్స్ ఓకే, ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ జస్ట్ బైబిల్ చదువు, ప్రార్థనకు వెళ్ళు, కుడికలు అటెండ్ అవ్వు, స్పిరిచువల్గా ఉన్నావు కదా, ఇంకేముంది నీకు కావాల్సింది? ఇదే కదా క్రైస్తత్వం అంటే. సో హీస్ టెలింగ్ us that this is what Christianity is about. No! Christianity is about becoming like Jesus. మీ మినిస్ట్రీ పక్కన పెట్టండి. ఇది చేయాలా, అది చేయాలా, అక్కడ పోవాలా, ఇది చేయాలా. What is ministry without allowing Christ to minister to us? ఈ దినాలలో why we want to minister to others? ఇతరులకు మనము బోధించడానికి మనం పరిగెత్తుతూ ఉంటాం, కానీ మనం బోధించబడడానికి ఇష్టపడము. టుడే ద చర్చ్ హ్యాస్ ఫెయిల్డ్ టు లీడ్ ఇట్ సెల్ఫ్. That is the reason why the church cannot lead the outsiders. సంఘము, సంఘస్థులు వాళ్ళ జీవితాలే, వాళ్ళ కుటుంబాలనే సరిగా నడిపించలేని స్థాయిలో ఉన్నారు. బయట వాళ్ళను నడిపించలేరు. They cannot lead the outsiders. Today, if we really want revival, నిజమైన ఉజ్జీవము మనకు రావాలంటే, ఆ ఉజ్జీవము దేనిపైన ఆధారపడిందంటే, when the believers begin to search their hearts in the light of God, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క వెలుగులో, దేవుని యొక్క ప్రసన్నతలో, దేవుని యొక్క వాక్యంలో వాళ్ళకు వాళ్ళు పరిశీలించుకోవడము, ఎగ్జామిన్ చేసుకోవడము, సర్చ్ చేయడం మొదలు పెడితే, I will say there will be a move of God beginning in the church.
గాడ్ విల్ బిగిన్ టు రివీల్ హూ వి రియల్లీ ఆర్. మనం ఎటువంటి వాళ్ళము, మనం ఎటువంటి ప్రవర్తన కలిగిన వారము, ఎటువంటి కోరికలు కలిగిన వారము, ఎటువంటి రహస్య జీవితాలు కలిగిన వారము, రహస్యంలో ఎట్లా బ్రతుకుతాము, ప్రజల మధ్యలో ఎట్లా బ్రతుకుతాము, 2 రకాలైన బ్రతుకులు దేవుడు చూపించగలుగుతాడు. గాడ్ కెన్ షో us. చార్ల్స్ స్టాన్లీ ఒక మాట అంటాడు, ఈజ్ దర్ ఎనీథింగ్ that you don't want other people to know about you? Is there anything that you do you don't want others to know about you? నీలో ఏదైనా ఉందా ఇతరులు తెలుసుకోవద్దు అన్నట్టుగా నువ్వు దాచిపెడుతున్నావు? మార్క్ దోస్ థింగ్స్. ఎవ్రీబడి మార్క్ దోస్ థింగ్స్. Until unless it is wrong, you don't want others to know about it. ఆ తప్పు గనుక, తెలుసుకుంటే సాక్ష్యం పోతుంది గనుక, మన గురించిన అభిప్రాయం చెడిపోతుంది గనుక, మనము ఏం చేస్తాం తెలుసా? తెలియనీయకుండా దాచిపెట్టుకుంటాము. నేను ఇట్లా బ్రతుకుతున్నాను వాళ్ళకి తెలిస్తే, నేను ఇట్లా జీవిస్తున్నాను వాళ్ళకి తెలిస్తే నా సాక్ష్యం పోతుంది కదా. అందుకోసము బయట దైవభక్తిని చూపిస్తాను, కానీ దైవభక్తిని వెంబడించుకోకుండా నా యొక్క రహస్య జీవితాలను దాచుకుంటాను నేను. I don't know what you are learning this morning. Most of the church members are on vacation. Summer, May వచ్చిందంటే వెకేషన్, హాలిడే సీజన్. దేవునికి స్తోత్రం. But whatever it is, this is a message to the church. ఇటువంటి దినాలు వస్తాయని పౌలు ముందుగానే హెచ్చరించినాడు. ఇన్ని సంవత్సరాలు ఎంత మార్పు కలిగింది, ఇన్ని సందేశాలు ఎంత మార్పు కలిగింది, ఎంత ఎదగగలిగినాము. హల్లెలూయా. అంటే ఒక రకంగా చెప్పాలంటే their faith didn't produce good fruit in them. వాళ్ళ విశ్వాసము ఫలము తీసుకురాలేదు కనుక కింద పౌలు అంటాడు, కన్సర్నింగ్ their faith they rejected. విశ్వాసం బట్టి వాళ్ళు తృణీకరించబడిన వాళ్ళు. ఇంకా ఏమన్నాడు తెలుసా? అటువంటి వారు ఎక్కువ దూరం కూడా పోలేరు అంటున్నాడు. చాలా భయంకరమైన మాటలు ఇవన్నీ. వాళ్ళు ఇంకెక్కువ దూరం కూడా ప్రయాణం చేయలేరంట వాళ్ళు. చర్చ్, మార్క్ దీస్ వర్డ్స్. నీవు కానీ నేను కానీ మనమందరం కానీ we need to check. To see whether we are truly walking in the ways of God. దేవుని దైవ భక్తి మార్గంలో నడుస్తున్నామా, కేవలము వింటున్నామా, తెలుసుకుంటున్నామా, పద్ధతులను లలో మనం పాలు పొందుతూ సాటిస్ఫై చేసుకుంటున్నామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఏ విషయాన్ని మనము చాలా తీవ్రంగా మనం తీసుకుందాము. ఏంటది? ఇది నటన మాత్రమే. ఏంటది నటన? హల్లెలూయా అనగానే హల్లెలూయా, నటన మాత్రమే. అందరం లేచి నిలబడి చేతులెత్తి ఆరాధన చేద్దాము, నటన మాత్రమే. ఎప్పుడు నటన? ఇవన్నీ చేస్తూ ఇంకొక వైపున నేను ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడము, పాపమును, లోకమును, డబ్బును. అర్థమవుతుందా? ఏం మార్పు లేదు. దెర్ ఇస్ నో డిఫరెన్స్. యట్ అక్కడ వాళ్ళు టెంపుల్కి వెళ్తారు, అక్కడ మాస్క్కి వెళ్తారు, వేరే ఆరాధన స్థలాల్లో వాళ్ళు వెళ్తారు, మనం ఇక్కడికి వస్తున్నాం. అంతేనే మాత్రము ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాస్ నాట్ చేంజ్డ్ దేర్ లైఫ్స్. ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్.
బట్ దే డినై గాడ్లీ లైఫ్. పైన భక్తి కాదు, అంతరంగంలో మార్పు చెందుతూ దేవుడు కోరినట్లుగా తయారవుతూ పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ నేను ఎక్కడి వరకు వచ్చాను, ఎంత ఎదిగినాను, ఏదైనా మార్చుకోవాల్సింది ఉందా, ఏదైనా ఆయాసకరమైనది ఏదైనా ఉందా, లెట్ మీ టేక్ ఇట్ అవే ఫ్రమ్ మై లైఫ్. దేవునికి ఆయాసకరమైనది ఏమైనా ఉందా తీసేసుకుంటాను. 2 రకాలైన బ్రతుకులు నాలో ఉందా తీసేసుకుంటాను. మనుషుల దగ్గర కనిపించినప్పుడు ఒక నటన, వెళ్ళిపోయిన తర్వాత వేరే వాటిని వెంబడించే వ్యక్తిగా నేను ఉన్నాను. అదే విషయము దేవుడు యెహెజ్కేలుతో అంటాడు. యెహెజ్కేలు నీ దగ్గరకు వచ్చి కూర్చుంటారు, వాళ్ళు పైన దైవభక్తి చూపిస్తారు, వాళ్ళ మాటలు నమ్మకు. గోడల దగ్గర నిలబడి సేవకుడు వచ్చిండి రండి అని నిన్ను పొగుడతారు, వాళ్ళ మాటలలో నువ్వు రాకు. మనుషుల యొక్క పొగడతలలో నువ్వు రాకు. వస్తారు, కూర్చుంటారు, వాళ్ళతో పాటు వేరే వాళ్ళని కూడా తెచ్చుకొని కూర్చోబెడతారు, కానీ నా మాటలు నీ నోట్లోంచి వస్తున్న చూడు, దాన్ని వాళ్ళు వెంబడించేవారు కాదు. దే ఫాలో దేర్ ఓన్ హార్ట్. యెహెజ్కేలు, నా ప్రవక్త అయిన యెహెజ్కేలు, నా కుమారుడైన యెహెజ్కేలు, వాళ్ళని మాత్రం నమ్మకు అంటున్నాడు. పైన ఏముందండి? భక్తి. కానీ ఆ భక్తి కలిగిన జీవితాలు కావు అంటున్నాడు. ఈరోజు ఒకవేళ అటువంటి మోసంలో ఏమైనా ఉన్నట్లయితే తలలు వంచండి. ఈ దినం తర్వాత ఇంకెప్పుడు కూడా తిరిగి అటువంటి లక్షణాలు మనలో కనబడడానికి వీలు లేదు. నేను మారాలా? ఇక్కడ చూడండి ఎంత లిస్ట్ ఇస్తాడంటే, అది ఫుల్ లిస్ట్ కాదు. ఆయనకి ఎన్ని అయితే దేవుడు తలంపులు ఇచ్చినాడో అవన్నీ చెప్పుకుంటా అది కంప్లీట్ లిస్ట్ కాదు. మీకు అర్థమవుతుందా? లవర్స్ ఆఫ్ దెమ్ సెల్వ్స్, వాళ్ళని వాళ్ళు. ఈ టెలివిజన్లలో మీరు చూస్తూ ఉంటారు కదా, అడ్వర్టైజ్మెంట్లో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్. ఏం కొత్తగా చెప్పాలా? మీరు ఎందుకు స్నానాలు చేస్తారు చెప్పండి, ఎందుకు అవి ఇవి రాసుకుంటారు చెప్పండి? బికాజ్ యూ లవ్. మంచి భోజనం ఎందుకు తింటారు? కొత్తగా చెప్పేవాల్సిన అవసరం లేదు. లవ్ యువర్ సెల్ఫ్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. లవర్స్ ఆఫ్ సెల్ఫ్ అంటే దేవుడిని పక్కన పెట్టి వాళ్ళ సెల్ఫ్ని బాగా ప్రేమించేటోళ్ళు. లవర్స్ ఆఫ్ మనీ, డబ్బుని ప్రేమించేవాళ్ళు. బోస్ఫుల్, గర్వాంధులు, బాగా డబ్బా కొడుతుంటారు, వాళ్ళ గురించి గొప్పగా. ఇక వేరే వాళ్ళకి ఇక ఛాన్స్ దొరికిందంటే ఇక వాయిస్తూనే ఉంటారు వాళ్ళు. తెలుసా నా దగ్గర ఏముందో, తెలుసా నేను ఏం చేస్తానో, నీకు తెలుసా ఎక్కడెక్కడ పోతానో, నీకు తెలుసా నాకు ఎవరెవరితో అసోసియేషన్ ఉందో, నీకు తెలుసా నేనేంటో, నీకు తెలుసా నేను ఎవరో, నీకు తెలుసా. బోస్ఫుల్ పీపుల్. ఏమాయా నీ దేవుడు నీకు ఎంతనో తెలుసా, నువ్వెంత తెలుసా చెప్పుకోవడం కాదు. ఆపోజిట్ డైరెక్షన్ ఇది, రివర్స్ గేర్ అన్నమాట. బండి ఎట్లా పోతుందంటే రివర్స్ గేర్లో పోతా ఉంది, అర్థం కావట్లేదు. నీ దేవుడు ఎవరో తెలుసా అని చెప్పాలా, దేవుని యొక్క విధానాలు తెలుసా నీకు చెప్పాలా, నీకు దేవుని మార్గం తెలుసా, రక్షణ గురించి తెలుసా, పరలోక రాజ్యం గురించి తెలుసా, దేవుని స్థాపించే రాజ్యం గురించి తెలుసా, ఆ దేవుడు నీకు తెలుసా అని చెప్పాలి. కానీ వీళ్ళకి సమయం ఇస్తే మాత్రము నేనెవరో నీకు తెలుసా అంటారు వాళ్ళు. నేను ఏం చేస్తానో నీకు తెలుసా, నేను ఎవరితో కూర్చొని లెగుస్తానో నీకు తెలుసా, ఎవరి మధ్యలో నేను ఉంటానో నీకు తెలుసా. అంటే దేవుని బిడ్డలారా, ఎక్కడైనా కానీ మురికి స్థలాల్లో పోయినప్పుడు, చెడ్డ వాసన వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి? ముక్కు మూసుకుంటాం కదా. ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆ గబ్బు వాసన తప్ప వేరేది ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ దెమ్ సెల్వ్స్, నాట్ గాడ్. కానీ యోహాన్ భక్తుడు ఒక చక్కని మాట అంటాడు, నేను తగ్గాల, ఆయన హెచ్చించబడాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్తాము, చెప్పమాట చెప్తాము. నేను తగ్గాల, ఆయన హెచ్చించబడాలా. దేవుని బిడ్డలారా, నువ్వు ఎవడో ఎవరిని కావాలా, నువ్వు ఎవరితో కూర్చుంటే ఎవరిని కావాలా, నీ పేరుకు ముందు ఎంత పెద్ద
టైటిల్లు పెట్టుకున్నావో ఎవరికి కావాలా? తోకలు ఎన్ని పెట్టుకున్నా ఎవరికి కావాలా? ఎటువంటి అంగి వేసుకొని తిరిగితే ఎవరికి కావాలా? ఎవరితో భోజనం చేస్తే ఎవరికి కావాలా? కావాల్సింది ఏంటి తెలుసా? ఆ ప్రజలకు, నిన్ను వింటున్నవారు, నీకు చూస్తున్నవారు, వాళ్ళకి కావాల్సింది ఏంటి తెలుసా? నువ్వెవరో కాదు, ఆ దేవుడు ఎవరో కావాలా వాళ్ళకి. ఎంతకాలం అయితే మనం చనిపోమో, మన స్వార్థం చచ్చిపోదో, మన సెల్ఫ్ చచ్చిపోదో, దేవుని బిడ్డలారా ఇతరులకు మనం ఆటంకంగానే కనబడతాం. మనం we always will be seen as a hindrance for others. boastful, కలిగిన దాన్ని బట్టి గర్వపడము, చేసేదాన్ని బట్టి గర్వపడము, చూపించుకోవడము, అవకాశం దొరికితే చాలు వాళ్ళ గొప్పలు చెప్పుకోవడము. ఎంత గొప్ప వాళ్ళు ప్రజలు చప్పట్లు తాలియా కావాలి వాళ్ళకి. మా అన్న ఇటువంటి పొలిటికల్ లీడర్స్తో తిరుగుతాడా అన్న, మీకు తెలుసా? అట్లాంటి మనకు కావాలి, పొగడ్తలు కావాలా. ఆయన చాలా గ్రేట్ అన్న. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అన్నీ అక్కడ ఆ డోర్ బయటనే పారేసుకొని రావాలి లోపలికి, ఇక్కడ దాకా దేవద్దు. హల్లెలూయా. ఉత్తగానే చెప్పలేదు యేసు ప్రభు. సంఘంనంట ఉతక స్నానం చేస్తున్నాం. ఉతక స్నానం అంటే పాతకాలం, ఇప్పుడు వాషింగ్ మెషిన్ అవి కావు, ఇట్లా రాయికేసి చక్ చక్ చక్లా గుద్దుతుండే అట్లేసి వాక్యం అనే నీటి చేత ఉతక స్నానం చేస్తున్నాడు దేవుడు. ఎందుకు తెలుసా? సంఘము మచ్చ, దాగు, కలంకం, ముడత లేకుండా ప్రకాశవంతంగా ఉండాలని. అవకాశం ఇస్తున్నామా మనం? అట్లా వెతుక్కుంటున్నామా? బోస్ఫుల్, ప్రౌడ్, గర్వము, అబ్యూజివ్, ఇతరులను అబ్యూజ్ చేసే నేచర్, డిసొబీడియంట్, తల్లిదండ్రులకు పెద్దలకు అవిధేయత, అన్గ్రేట్ఫుల్, కృతజ్ఞత లేని తత్వం, అన్హోలీ, అపవిత్రత, వితౌట్ లవ్, ప్రేమ లేని తత్వము, అన్ఫర్గివింగ్, క్షమాపణ హృదయం లేనిది, స్లాండరస్, కొండ్రంలాడే తత్వము, వితౌట్ సెల్ఫ్ కంట్రోల్, ఆశ నిగ్రహం లేదు, బ్రూటల్, క్రూరత్వము, నాట్ లవర్స్ ఆఫ్ గుడ్, మంచితనమును ప్రేమించేవారు కాదు, ట్రికేరియస్ అంటే చాలా డేంజరస్ అన్నమాట. ట్రికేరియస్ అంటే అమ్మా ద్రోహులు. హల్లెలూయా. ఇక లిస్టు నేను అంతా చదవాను, కానీ బయట మాత్రం వీళ్ళని కమిటీలలో కనబడతారు, మీటింగ్లలో కనబడతారు, మంచి మంచి స్థలాలలో కనబడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హోల్ యూనివర్సల్ చర్చ్, బట్ దేర్ ఈస్ నో గాడ్లీనెస్ ఇన్ దెమ్. దేర్ ఈస్ నో గాడ్లీనెస్ ఇన్ దెమ్. దే ఆర్ నాట్ గాడ్లీ పీపుల్. దేవుడు వెంబడించే వాళ్ళు కాదు. వాళ్ళు ఉట్టి పద్ధతులు, ఆచారాలు, వాటిని అటువంటి వారు. పౌలు అంటాడు కన్సర్నింగ్ ఫెయిత్, వాళ్ళు తృణీకరించబడిన వాళ్ళు. సో స్తోత్రం చెప్పండి. ఆ పదం ఒకవేళ మీ గురించి, నా గురించి మాట్లాడబడితే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళ చర్చికి వస్తారు బ్రదర్, మంచిగా అన్నిట్లో పాలు పొందుతారు బ్రదర్, క్రైస్తవ పదాలు వాడతారు బ్రదర్, మంచిగా ఆరాధనలో ఉంటారు, ఈ పనులలో పాలు పొందుతారు, కానీ విశ్వాసమును బట్టి వాళ్ళు తృణీకరించబడినారు బ్రదర్ అంటే ఎట్లుంటుంది? ఎందుకంటే దెర్ ఇస్ నో స్పిరిచువల్ లైఫ్ ఇన్ దెమ్. పద్ధతులు, ఆచారాలు, కానీ కోపము, ఉగ్రత, అబ్యూసివ్ నేచర్, ఏం మార్పు లేదు. సంవత్సరాలు కొలది ఆల్వేస్ హియరింగ్ బట్ నెవర్ కమింగ్ టు ద ట్రూత్. ఎప్పుడు వింటూనే ఉంటారు కానీ ఎప్పుడు మార్పు లేదు బ్రదర్ వీళ్ళలో. విశ్వాసం బట్టి వీళ్ళు గయా బ్రదర్, ఎక్కువ దూరం పోరు బ్రదర్, వీళ్ళు పడిపోతారు, వీళ్ళు నిత్యరాజ్యం పోగొట్టుకుంటారు బ్రదర్ వీళ్ళు అంటే ఎట్లుంటుంది ఒకసారి ఆలోచన చేయండి. స్థిరంగా లేరు బ్రదర్ వీళ్ళు. వార్తలు పడక మనం ఎట్లున్నామో అట్లున్నాం, వార్తలు లేక అంతే. ఒకటి గుర్తుపెట్టుకోండి,
వాట్ విల్ బి ద రివార్డ్ ఆఫ్ యువర్ ఫెయిత్? మీరు ఇంతకాలము చూయించిన విశ్వాసము, దానికి ప్రతిఫలం లేకపోతే ఆ దినంన, ప్రభు దినంన ఏం లాభము? వాట్ ఈస్ ద పాయింట్? ఇవన్నీ చెప్పి పౌలు ఏమంటున్నాడు తెలుసా? ఒకసారి చదువుకుందాము. 10వ వచనంలో చూడండి. పర్వాలేదు, మైక్ లేకపోయినా చదవచ్చు. చదువు మైక్తో కూడా చదవచ్చు. మైక్తో కూడా చదవచ్చు. ఆనుందా? నీకే చెప్పేది, మాట్లాడు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను. అయితే తిమోతి, ఇంత స్టోరీ చెప్పినా కదా తిమోతి, అయితే నువ్వైతే నా బోధన విన్నావు కదా, నా జీవితము నువ్వు గమనించినావు కదా, నేను ఎట్లా బ్రతుకుతాను. చదువయ్యా నాయన. నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతియొకయు, ఈకోనియా, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకుని వాడువై నన్ను వెంబడించితివి. ఏం చూసినావు తిమోతి నాలో? పైన ఒకటి వేషం చూసినావా? పైన ఒకటి దైవభక్తి చూసినావా? నా బోధన చూసినావు. నేను ఎట్లా బ్రతికినానో ఆ బోధన అనుసరించి నువ్వు చూసినావు. నా జీవిత విధానం చూసినావు. నా ఉద్దేశం చూసినావు. ప్రేమలో ఎలా బ్రతకాలో చూసినావు. విశ్వాసంలో ఎలా బ్రతకాలో చూసినావు. దీర్ఘశాంతంతో ఎలా బ్రతకాలో చూసినావు. శ్రమలు వస్తే ఎలా సహించాలో నాలో చూసినావు. ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ? ఎందుకంటే తిమోతికి రాస్తున్నాడు కాబట్టి ఇవన్నీ. తిమోతి అట్లా కాదు, ఇట్లా వెంబడించు అని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎక్కడ వినబడలేదు నాకు. ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనుకుంటున్నారా ఈరోజు అనవసరంగా నేను వచ్చి ఫస్ట్ మెసేజ్ అయిపోలే అంతా స్తోత్రం మంచిగా, ఇక నెక్స్ట్గా ఎండింగ్ ప్రేయర్ చేస్తారా అనుకున్నారేమో. దేని బిడ్లారా, అవర్ లైఫ్ మ్యాటర్స్. ఇట్స్ ఎ సీరియస్ బిజినెస్ విత్ గాడ్. కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్ మన కన్విక్షన్స్ పైన ఆధారపడి ఉండాలి. ఒక సమర్పణ కలిగి ఉండాలి. ఆ సమర్పణ దైవికంగా దేవుని వాక్యానుసారమైన ఒప్పుదలపైన, కన్విక్షన్స్ పైన. ఇట్లా ఉంది, ఇట్లా నేను బ్రతకాలా, ఇట్లా ఉంది నేను లేను, ఇట్లా ఉంది ఇట్లా నేను చేయాలా, అటువంటి ఒప్పింపు మనం కలిగి ఉండాలి. కన్విక్షన్స్ ఉండాలా. ఒక కంఫర్టబుల్ లైఫ్, ఏమంటారు తెలుగులో కంఫర్ట్ని? సుఖవంతమైన కదా, ట్రాన్స్లేషన్ కరెక్ట్ చేసేసిన. సుఖవంతమైన బ్రతుకుకు అలవాటు పడితే ఒక కమిట్మెంట్ ఉండదండి, ఒక కన్విక్షన్ అనేది ఉండదు. మన సుఖవంతమైన బ్రతుకును వదిలి మనం ఎప్పుడైతే పరిశీలించుకోవడం చేస్తామో, దేవుని బిడ్డలారా, దేవుడు మనం మార్చగలుగుతాడు, మార్పు తీసుకురాగలుగుతాడు. మనల్ని ఈ రీతిగా పౌలు చెప్తున్నాడు కదా, నా గురించి తెలుసు కదా నీకు తిమోతి, నేను ఎట్లా బ్రతుకుతున్నా తెలుసు కదా, నా వ్యవహారాలు ఎట్లుంటాయో తెలుసు కదా, నా ఉద్దేశం ఎట్లుంటుందో తెలుసు కదా, నేను ఎట్లా మార్చుకొని నీ ముందు కనబడ్డాను నీకు తెలుసు కదా, నువ్వు అట్లా బ్రతుకు అని ఇతరులకు చెప్పగలుగుతాం, మాదిరిగా ఉండగలుగుతాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.